భారతదేశానికి రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి దాంట్లో ఒక దరిద్రపు దేశం పాకిస్తాన్, ఇంకొక దరిద్రపు దేశం చైనా, ఇప్పుడు మూడో దరిద్రపు దేశం బంగ్లాదేశ్ అవుతుంది. హసీనా యువతలకు వచ్చేశాక ప్రస్తుతం అమెరికా వాడి డీప్ స్టేట్ వాడు తయారు చేసి పెట్టినటువంటి వాడు ఇంకా అక్కడ ఉన్నాడు యూనస్ అనేటటువంటి వాడు. దాదాపుగా 30-40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ చీఫ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో పర్యటించాడు. రెండు దేశాలకు సంబంధించినటువంటి టీమ్స్ కలుసుకున్నాయి. అంటే రెండు దేశాల నిఘా విభాగాలు కూర్చున్నాయి. తద్వారా రాబోయేటటువంటి రోజులు ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ నుంచి నేరుగా భారత్లోకి చొరబడితే కనుక కాల్చేవతలు పడేస్తున్నాం, అక్కడోడు ఎవడన్నా రావడానికి భయపడుతున్నాడు. ఇప్పుడు తిండికి గతి లేక, బ్రతుకులు లేక, పెద్దగా సెక్యూరిటీ పరమైనటువంటి అడ్డంకులు లేని ఇండియాలోకి సులభంగా రావడానికి వీలున్నటువంటి ఏకైక రవాణా మార్గం బంగ్లాదేశ్ బెంగాల్ బోర్డర్. అట్టించి దర్జాగా రావచ్చు. దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇటోళ్ళు అటు రావచ్చు, అటోళ్ళు ఇటు రావచ్చు. దీన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడికి వచ్చి నిశ్శబ్దంగా ఆ తర్వాత ఈ దేశంలోకి ప్రవేశించేటటువంటి వాళ్ళ సంఖ్య బోల్డు. దాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీల్ని తిండికి గతి లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం ఇండియాలోకి వస్తున్నట్టుగా పంపించి ఇక్కడ అరాచకాలు చేయడానికి రాబోయేటటువంటి రోజుల్లో శిక్షణ ఇచ్చి పంపించేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. దీన్ని ఎలా అధిగమించాలో చూడాల్సి ఉంది.